Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. దేవర రిలీజ్ కి సరిగ్గా 1 మంత్ మాత్రమే ఉంది. సో దేవర నుంచి ఉన్న అప్డేట్స్ తో పాటు కొన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. రాజధాని పురుషోత్తముడు తన ప్రీవియస్ మూవీస్ కన్నా కాస్త బెటర్ టాక్ తెచ్చుకున్నా కూడా ప్రమోషన్స్ చేయకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గానే మిగిలిపోయింది అండ్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది ఈ ఫిల్మ్. ఈ ఆగస్ట్ 29 నుంచి ఆహాలో స్ట్రీమ్ కాబోతుంది ఈ ఫిల్మ్. సరిపోతే శనివారం సెన్సార్ వర్క్ ని కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి యూపీఐ సర్టిఫికేట్ ని సొంతం చేసుకున్న ఈ ఫిల్మ్ రన్ టైం వచ్చేసి 174 మినిట్స్. సో 2 hours 54 minutes. కథంతా తెలిసిన ఇలాంటి ఒక సినిమాకి 2 గంటల 54 నిమిషాల రన్ టైం అంటే స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటే తప్ప వర్కౌట్ అవ్వదు. ప్రెజెంట్ నాని మాటలు వింటే స్క్రీన్ ప్లే వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తుంది. చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్స్ లో అల్లు వచ్చినట్లే కాంబో కూడా ఒకటి. బేసిక్ గా మన హీరోలంతా కొత్తగా ట్రై చేస్తూ అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ ని ప్రిఫర్ చేస్తుంటే అట్లే మాత్రం మన ఓల్డ్ సినిమాలన్నింటినీ మిక్స్ చేస్తూ మిక్స్డ్ పులిహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాడు. బట్ కమర్షియల్ డైరెక్టర్ గా ఒక మార్క్ ఉండడం, అల్లు వచ్చిన కమర్షియల్ మూవీలో తక్కువగా ఫెయిల్ కావడంతో వీళ్ళ కాంబోపై హైప్ అయితే క్రియేట్ అయింది. మొన్న మధ్య రెమ్యునరేషన్స్ ఇష్యూస్ వల్ల మూవీ ఆగిపోయిందని రూమర్స్ వచ్చాయి. అది రూమర్స్ లేక ఫ్యాక్ట్ అనేది తెలియాలంటే ఇంకో 2-3 days వెయిట్ చేస్తే చాలు. సన్ ప్రొడక్షన్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఒకవేళ అనౌన్స్ చేయకపోయినా కూడా మూవీపై ఒక ఐడియా వచ్చేస్తుంది. మరి ఈ కాంబో కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. డిమాండి కాలనీ 2 ప్రెజెంట్ ఎలా పర్ఫార్మ్ చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు టైర్ 1 రేస్ లో ఉంటూ ఇప్పుడు టైర్ 2 కి పడిపోయిన విక్రమ్ తంగలాన్ ఫిల్మ్ హిట్ టాక్ తో కూడా తమిళనాడులో కోలుకోలేకపోతుందంటే ఈ మూవీ కూడా వన్ ఆఫ్ ది రీజన్. అయితే ఈ సినిమాకి నెక్స్ట్ పార్ట్ కూడా కన్ఫర్మ్ అయింది. డిమాండి కాలనీ 3 2026 లో రిలీజ్ కాబోతుంది. సో కాంచనా సిరీస్ లోనే మరో హిట్ హారర్ స్టోరీ జాయిన్ అయిందని చెప్పొచ్చు. దేవర రిలీజ్ కి సరిగ్గా 1 మంత్ మాత్రమే ఉంది. సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. అయితే రీసెంట్ గా ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవగా చాలా చోట్ల ఇంకొద్ది రోజుల్లో ఓపెన్ కాబోతున్నాయి. అయితే నిన్న యూకేలో బుకింగ్స్ ఓపెన్ చేశారో లేదో వెబ్సైట్స్ అన్ని కూడా క్రాష్ అవడం విశేషం. దేవర ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్. ఇలాంటి సినిమాలకి ఓవర్సీస్ లో ఉన్న మార్కెట్ రేంజ్ చాలా తక్కువ. అలానే జూనియర్ ఎన్టీఆర్ చేసే కమర్షియల్ సినిమాలకి కూడా ఓవర్సీస్ లో మార్కెట్ అనేది చాలా తక్కువ. కంపారిటివ్లీ మిగిలిన టైర్ 1 హీరోల కంటే ఎన్టీఆర్ మార్కెట్ ఓవర్సీస్ లో చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు యూకేలో బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే క్రాష్ అయిపోవడం దేవరాపై ఉన్న హై ప్రియలని చెప్పొచ్చు. యూఎస్ఏ బుకింగ్స్ కూడా ఈ వీక్ లోనే ఓపెన్ కాబోతున్నాయి. సో దేవరా ర్యాంపేజ్ ఓవర్సీస్ నుంచి స్టార్ట్ అవబోతుంది. నాగ చైతన్య తండేల్ ఫిల్మ్ తన కెరీర్ లో చేసిన అన్ని సినిమాల కంటే చాలా ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉండగా ప్రెజెంట్ ఈ మూవీలో ఒక సాంగ్ షూట్ ని తీస్తున్నారు. ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే 900 మంది డాన్సర్స్ తో చేయడం. జాతర సెట్ లో 65 మంది కళాకారులతో పాటు ఈ 900 మంది డాన్సర్స్ తో చాలా గ్రాండ్ గా తీస్తున్నారు. ఆల్మోస్ట్ 3 కోట్ల బడ్జెట్ ఈ ఒక్క సాంగ్ కే పెట్టినట్టు టాక్. ఇక మూవీ బడ్జెట్ ఏ రేంజ్ లో ఉందో మీరే ఊహించచ్చు. ప్రెజెంట్ నాగ చైతన్య చాలా బ్యాడ్ ఫేస్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ ఫేస్ లో ఎంతవరకు బిజినెస్ జరుగుతుందో, బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బ్రో మూవీ తర్వాత అడపదడప కొన్ని షూటింగ్స్ కి వెళ్లడమే తప్ప సినిమాలకి చాలా వరకు గ్యాప్ ఇచ్చేశారు. ప్రెజెంట్ ఆయన చేతిలో 3 సినిమాలు ఉండగా మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కాస్త వెనక్కి వెళ్లి హరియర్ వీరమల్లు ఓజీతో పాటు రేస్ లోకి వచ్చింది. ఈ 2 సినిమాలకి కూడా సెపరేట్ సెట్లు అవసరం కాగా పవన్ కళ్యాణ్ గారి సమయానికి అనుగుణంగా విజయవాడలోని ఈ 2 సినిమాలకి సెట్లు వేసే పనిలో ఉన్నారు. ప్రెజెంట్ సెట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అన్ని కుదిరితే ఈ సెప్టెంబర్ లో అక్టోబర్ లో ఈ 2 సినిమాల్లో జాయిన్ కాబోతున్నారు. పవర్ స్టార్ ఓజీ 2025 ఫస్ట్ హాఫ్ టార్గెట్ తో వర్క్ చేస్తుంటే హరియర్ వీరమల్లు 2025 సెకండ్ హాఫ్ టార్గెట్ గా వర్క్ చేస్తున్నారు. మరి ఎంత ఫాస్ట్ గా ఎంత క్వాలిటీతో వీటిని ఫినిష్ చేస్తారో చూడాలి. వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.